హాయ్ నాన్న, వెల్కమ్ టు ప్రసాద్ కుకింగ్ హబ్. ఈ రోజు మనము మన ఆంధ్ర వాళ్ళకి ఇష్టమైన గోంగూర పచ్చడి చేయబోతున్నామండి. అది కూడా రోటి పచ్చడి అండి. చాలా సూపర్ గా ఉంటది, చాలా టేస్టీగా ఉంటది. చూడండి, మనం తయారు చేయబోతున్నామండి. ఇంకెందుకు మొదలు పెడతాం. మనం ముందుగా 5 కట్టల గోంగూర తీసుకున్నామండి. అది కూడా కొండ గోంగూర అండి. చాలా బాగుంటుందండి, చాలా పుల్లగా ఉంటుందండి. ఈ గోంగూరని చక్కగా ఒలుసుకుని ఎంత 3 సార్లు కడుక్కున్నానండి. ఈ 3 సార్లు కడుక్కుంటే మనకి దీంట్లో ఇసుక గాని మట్టి గాని ఏదైనా బూజు కాడ ఉంటుందండి. అవన్నీ చూసుకుని జాగ్రత్తగా తీసుకుని ఫ్రెష్ గా చేసుకోవాలండి. ఇది చేసుకుని 3 సార్లు కడుక్కుని పక్కన పెట్టుకుంటానండి. ఈ గోంగూరలో సరిపోయినట్టుగా ఎండుమిర్చి కూడా తీసుకున్నానండి. అవి కూడా చక్కగా మంచి ఫ్రెష్ అయిన ఎండుమిరగాలండి. చాలా మంచిగా ఉన్నాయి, చూడండి, చాలా బాగున్నాయి కదా. వాటిని ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకుంటున్నానండి. మన గోంగూర పచ్చడిలో కావాల్సిన పదార్థాలండి. ఇదిగోండి, తిరగమోత దినుసులు, పసుపు, ఫ్రెష్ అయిన కరివేపాకు అండి. ఇదిగోండి, ఇవి వచ్చేసి ధనియాలండి. ఇవి చిన్నులపాయలు, జీలకర్ర, కల్లుప్పు అండి, ఎండుమిర్చి. ముందుగా ప్యాన్ పెట్టుకుని గోంగూర వేయించుకుందామండి. ముందుగా ప్యాన్ లో ఆయిల్ వేసుకుని మిరపకాయలు వేయించుకుందామండి. ముందుగా మనం ఎండుమిర్చి వేయించుకుంటున్నామండి. ఈ మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలండి. చూడండి, చక్కగా వేగుతున్నాయి. చూడండి, వేగినాయండి. కొంచెం ధనియాలు కూడా వేయించుకుంటున్నామండి. ధనియాలు, ఎండుమిర్చి జాగ్రత్తగా వేయించుకోవాలండి. ధనియాలు మనకి నూరేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తాయండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మాడకోకుండా వేయించుకోవాలండి. మన ఎండుమిర్చి చక్కగా వేగినాయండి. మరి ఇప్పుడు గోంగూర కూడా వేయించుకుందాం. ఇదే కళాయిలో కొంచెం నూనె వేసుకుని గోంగూర వేయించుకుందామండి. ఈ గోంగూర కూడా చక్కగా వేయించుకోవాలండి. నూనె వేడైందండి, గోంగూర వేయించుకుందామండి. గోంగూర ఉడికిందండి. ఇంకొక 2 నిమిషాలు ఉడికితే మన గోంగూర మెత్తగా ఉడికిపోయినట్టేనండి. గోంగూర ఉడికేసిందండి. మనము రోట్లో ఇప్పుడు పచ్చడి చేసేద్దామండి. మనము గోంగూర రోటి పచ్చడి చేసుకోబోతున్నాం కదండి. ముందుగా ఎండుమిరగాయలని దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత అవి నలిగిన తర్వాత లాస్ట్లో గోంగూర వేసుకుందామండి. గోంగూర వేసుకున్న తర్వాత తిరగమోత వేసుకుందామండి. చాలా బాగుంటుంది. చేద్దామండి. మరి ఇదిగోండి, చూడండి, ఒకసారి స్టార్ట్ చేస్తున్నాను నేను. మనము కొంచెం ఉప్పు కాడ వేసుకుంటే తొందరగా నలుగుతుందండి. ఇదిగోండి, కొంచెం ఉప్పు కాడ వేసుకుంటున్నామండి. మనము దంచుకుంటున్నామండి. ఇది మంచిగా మెత్తగా నూరాలండి. నూరిన తర్వాత గోంగూర కాడ వేసుకుని దంచుకుందామండి. కానీ ఈ వంటకాలంటే ఏంటోనండి, అందరూ చూస్తున్నారండి, కానీ ఒకరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఇది కూడా చాలా కష్టంగా చేసే పనండి. చాలా బాగుంటుందండి కదండి. ఇది అన్నిటికన్నా కష్టపడి చేసే పని అండి. చూస్తున్నారుగా మీరు. ఇదిగోండి, చూడండి, ఎంత పచ్చడి నూరి జాగ్రత్తగా చేయాలి కదండి. మన వీడియో చూసే వాళ్ళందరూ మనకి కామెంట్లు పెట్టండి. అసలు ఎలా చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అని కూడా చూడాలండి మీరు. నేను కూడా మంచిగా చెయ్యాలనే చేస్తున్నానండి. అందుకే కదండి కష్టపడి చేస్తున్నానండి. మందు కూడా చూడండి ఒకసారి మీరు. మన వీడియో చూసి లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. షేర్ చేస్తే మీరే మన వీడియోలన్నీ మీ ఫోన్లోకి వస్తాయండి. మీరందరూ మమ్మల్ని చూసినట్టు ఉంటుందండి. మాకు కూడా చాలా బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుందండి. ఇదిగోండి, చూడండి, మిరపకాయలు నరిగిపోయినాయండి. ఇప్పుడు మనం గోంగూర వేసుకుని నలుపుకుందామండి. దీన్ని గోంగూర ఎండుమిర్చి కలిసిపోతే మంచి టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి, చూస్తున్నారుగా. ఇదిగోండి, మాకు వాసన వస్తుందండి. ఇలా మంచి గమాయించి వాసన రావాలండి. అప్పుడే దాని టేస్ట్ బాగుంటుందండి. మనము పచ్చడి తీసుకుంటున్నామండి. మన గోంగూరని తిరగమూత పెట్టుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకుంటున్నామండి. తిరగమూత దినుసులు వేసుకుంటున్నామండి. చిన్నులపాయలు వేసుకుంటున్నామండి. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. మనం ఇప్పుడు తిరగమూత వేసుకుంటున్నామండి. ఈ గోంగూర అంతా తిరగమూత వేసుకుంటాం.
తిరగమూత చాలా బాగా ఏగుతుందండి, మంచి వాసన వస్తుందండి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏం వాసన వస్తుందండి, చూడండి ఒకసారి. అబ్బా చూడండి, అబ్బా ఏం వాసన వస్తుందండి. బా గుమ్మలాడే వాసన వస్తుంది. మన గోంగూర వేడి వేడి అన్నంలో వేసుకుంటే సూపర్గా ఉంటుందండి. అబ్బా ఏముందండి, చూడండి ఒకసారి. మన గోంగూర చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అబ్బా అదిరిపోయే వాసన వస్తుందండి. మీరు కూడా వస్తే మేము కూడా పెడతామండి చాలా. ఏమి వాసన వస్తుందండి. మన గోంగూర అంటే గోంగూర కాదండి. అబ్బా మంచి గోంగూర అంటే రోటి పచ్చడి అంటే ఇలా ఉండాలండి. రోటి పచ్చడి అంటే ఇలా ఉండాలి.